వేదనకరమైనటువంటి విషయం. ఆ వేదనలో కూడా కనడానికి ప్రయాసపడ్డాడు, కనడానికి వేదన పడ్డాడు అన్నమాట. అటువంటి ఇంకా వేదనకరమైనటువంటి పరిస్థితుల్లోకి, ఎందుకంటే కేవలము ఒక ఆత్మ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మను కాపాడడానికి పౌలు గారు ఏం చేశారంటే చాలా ప్రయాసపడ్డారు, చాలా యాతన పడ్డారు. దాని విషయంలో, ఒక ఆత్మ విషయంలో మనం కనుక చూసుకుంటే, యేసు ప్రభుల వారు గెరాసేనుల ప్రాంతంలో ఒక్క ఆత్మ, సేన అనేటువంటి కొన్ని 6,000 దెయ్యాలు పట్టినటువంటి ఒక్క ఆత్మ కోసం అక్కడంటే ఆయన ధనాన్ని అస్సలు కేర్ చేయలేదంట. ఎందుకంటే అందులో ఉన్నటువంటి 6,000 దెయ్యాలు ఎన్ని వేల పందుల్లోకి వెళ్ళాయి? 2,000 పందుల్లోకి వెళ్ళాయంట. 2,000 పందులు. ఆ పందులు కనుక ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి డబ్బులతో లెక్కేస్తే ఒక పంది 2,000 ఉంటుందంట. అలాగా 2,000 ఇంటూ 2,000 లెక్కేస్తే 20,000. మినిమంగా లెక్కేసుకున్నా 2,000. పాస్టర్ గారు చెప్పినట్టు 20,000 లెక్కేస్తే 20,000 ఇంటూ 2,000 అయితే 4 కోట్లు అవుతుంది. కొన్ని నేను చెప్పినట్టు లెక్కేస్తే 40 లక్షలు అవుతుంది. దేనికోసం అంటే సేనా దెయ్యాలు పట్టిన ఒక్క వ్యక్తి కోసం 40 లక్షల ఆస్తిని, 40 లక్షల రూపాయల ఆస్తిని, ఇప్పుడు పాస్టర్ చెప్పిన ప్రస్తుతం ఉన్నటువంటి 4 కోట్ల రూపాయల ఆస్తిని కేవలం ఒక్క ఆత్మ కోసం, ఒక్క ఆత్మ కోసం ఆయన కేర్ చేయలేదు.